ఒక అగ్రిమెంట్ కూడా రాయించుకుంటున్నారు ఈ మధ్యకాలం మీరు చూసారా? ఏజెంట్ త్రూ ఏజెంట్ ద్వారా మనం తీసుకున్నాం అంటే రేపు ఏదైనా ఇష్యూ అయితే మనకు రాయించుకుంటున్నారు. 5 years 10 years బాధ్యత మీదే. 5 years అండి, 10 years కాదు కానీ 5 years బాధ్యత అయితే ఉంటుందండి. అది ఎంతవరకు కరెక్ట్ అండి, సేఫ్ అది. ఇప్పుడు చూడండి, పర్సన్ని మనం గెస్ట్ చేయలేం, మంచోడా చెడ్డోడా లేకపోతే గెస్ట్ చేయలేం. ఎలాగంటే ముందు ముందు తెలుస్తుంది మనకి ఆయన బిహేవియర్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను అమ్మిన క్లయింట్స్ నా ఫ్రెండ్స్ అండి. ఒకప్పుడు క్లయింట్స్గా వచ్చారు, ఇప్పుడు నా బెస్ట్ ఫ్రెండ్స్. మేము అప్పుడప్పుడు మంత్లీ 2 monthsకి ఒకసారి మీట్ అవుతాం, ఫోన్లో మాట్లాడతాం, ఎలాగున్నారు అని మాట్లాడతాం, అప్పుడప్పుడు డిన్నర్స్కి వెళ్తాం. సో రిలేషన్షిప్ బట్టి ఉంటుందండి అది. ఆ రిలేషన్షిప్ ఎప్పుడు ఏర్పడుతుందంటే మీ మీద నమ్మకం వస్తేనే ఏర్పడుతుంది. సో నేను ఏజెంట్స్కి ఇచ్చే సజెషన్ ఏంటంటే కొంచెం రిలయబుల్గా ఉండండి. చీటింగ్ వద్దు మనకి. మనం ఇప్పుడు ఒక కస్టమర్ని మనం ఒక ప్రోడక్ట్ అమ్ముతున్నాం అంటే ఆయన ద్వారా మనం కొంత అమౌంట్ సంపాదిస్తున్నాం. ఆయన త్రూగా ఇంకా రిలేషన్షిప్ బాగుండి ఎక్కువ వద్దు, దోచుకోవద్దు. ఎంత రిలయబుల్గా అంత మీరు సేల్ చేయండి. డెఫినెట్గా ఆయన త్రూగా ఇంకొక 4-5 సేల్స్ గ్యారంటీగా వస్తాయి. డెఫినెట్గా 4-5ని రిఫర్ చేసుకోవాలి, ఇంకొక 10-20 సేల్స్ ఎక్కువ చేసుకోవచ్చు అండి. అది ఇట్స్ ఎ గుడ్ మార్కెటింగ్ స్టాటిస్టిక్స్ అని చెప్పొచ్చు. రిఫరల్ మార్కెట్ ఎప్పుడు బాగుంటుంది ఏజెంట్స్కి. సో నాకు అడిగితే రిలయబుల్గా మంచి ప్రైస్ ఇప్పించండి, మీకు ఇంకా కస్టమర్స్ వస్తారు, అదే మీ ఫ్యూచర్ గ్రోత్ అవుతుంది. ప్రశ్న, లొకేషన్ వైజ్ మనం చూసుకున్నామంటే అసలు హౌసింగ్ రేట్లు ఎలా ఉన్నాయి అంటే మీరు ఏం చెప్తారు? అంటే ఈ విల్లాస్ కావచ్చు, అపార్ట్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ ఓన్లీ హౌసింగ్ పర్పస్. హౌసింగ్ ఓకే. అంటే ఇప్పుడు చూడండి, మనం హైదరాబాద్ అనుకుంటే ఫస్ట్ వెస్ట్ అని అనుకుంటామండి. వెస్ట్లో అంటే ఆల్రెడీ ఈ రేట్లు బాగా పెరిగిపోయాయండి. కొండాపూర్ కానీ ఇవన్నీ బాగా రేట్లు పెరిగాయి. ఒక బెస్ట్ అని అనుకుంటే సరౌండింగ్స్ చూసుకోవాలి. ఒక 10 to 15 kilometer రేడియస్ చూసుకోవాలండి. 15 kilometers, ఒక 20 వరకు వెళ్ళొచ్చు పర్లేదు. ఎందుకంటే 20 kilometers జర్నీ ఈజ్ నాట్ ఎ బిగ్ జర్నీ. అంటే ఒక కామన్ మ్యాన్ అఫోర్డబుల్ హౌజెస్ అని అనుకుంటే ఒక 10 to 20 kilometers లోపల ఉన్న ప్రాపర్టీస్ మనకి అఫోర్డబుల్ ప్రైస్లో వస్తాయండి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, మీరు వినుంటారు బేరంగూడ లొకేషన్. ఒకప్పుడు బేరంగూడలో 45 లక్షలకి విల్లా అమ్మడం చూశానండి. 45 lakhsకే విల్లా. ఇప్పుడు అదే విల్లా 1,80,00,000 2 కోట్లు రీసేల్ చేస్తున్నారు. ఒక బేరంగూడ వెళ్తే ఒకప్పుడు చిన్న రోడ్ ఉండేది. డెవలప్మెంట్స్ ఏం లేదండి, సిటీకి కొంచెం దగ్గరలో ఉంది. ఈ మన ఐటీ సెజ్కి అప్రోచబుల్, ఈజీగా అప్రోచ్ అవ్వచ్చు. ఇటు ఓఆర్ఆర్ నుంచి వెళ్ళొచ్చు, ఇటు బిహెచ్ఈఎల్ నుంచి కూడా వెళ్ళొచ్చు. సో అందుకే ఇప్పుడు ఒకప్పుడు అఫోర్డబుల్ అది, ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ వచ్చేసాయి చాలా. ఒకప్పుడు ల్యాండ్సే చూసేవాళ్ళం, హౌసెస్ అక్కడక్కడ ఇండిపెండెంట్ హౌసెస్ ఉండేవి. ఈరోజు చూడండి అపార్ట్మెంట్స్, హైరైజులు కడుతున్నారు, రేట్లు పెరిగిపోయాయి అక్కడ. సో అప్పుడు కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు హ్యాపీయే, ఎందుకంటే 5 years బ్యాక్ కొనే వాళ్ళకి 5 times పెరిగింది. ఇప్పుడు దే ఆర్ హ్యాపీ, వెరీ హ్యాపీ. సో అదే ఇప్పుడు బేసిక్గా మనం ఒక దగ్గర ఇన్వెస్ట్ చేస్తున్నట్టు ఫ్యూచర్ గ్రోత్ చూసే ఇన్వెస్ట్ చేయాలి, అంతే కదండి. పబ్లిక్ పెరిగితే ఆ రియల్ ఎస్టేట్ పెరుగుతుంది. సో బేరంగూడ ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. సో బాగానే గ్రో అయింది. ఈరోజు ఒకప్పుడు విల్లాస్ కొన్న వాళ్ళు ఇప్పుడు అక్కడ అపార్ట్మెంట్స్ కొనలేని పరిస్థితి బేరంగూడలో. సో నా సజెషన్ ఏంటంటే 10 to 20 kilometers రేడియస్లో ఒక మంచి లొకేషన్ని మీరు ఐడెంటిఫై చేయండి. డెఫినెట్గా మనకి 40-50 kilometer రేడియస్ వరకు మనకి డెవలప్మెంట్స్ అయితే వస్తాయి. బడ్జెట్ విల్లాస్ అనుకుంటే, బడ్జెట్ అంటే నేను మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. 1 crore నుంచి 1.5 crore పెట్టుకుందాం. లెస్ దెన్ 1 crore దొరకదు హానెస్ట్లీ. దొరుకుతుందంటే మనం కొంచెం చూసుకోవాల్సిన విషయం. 1 నుంచి 1.5 మధ్యన అనుకుంటే మనకి ఇటు పటాన్ చెరువు నుంచి ఇటు షామీర్పేట వరకు తీసుకోవచ్చండి. షామీర్పేట అంటే ఇప్పుడు గచ్చిబౌలి 50 minutesలో రీచ్ అయిపోవచ్చు. అంటే ఓవరాల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఓవరాల్. ఇప్పుడు షామీర్పేటలో రీసెంట్గా మెట్రో కూడా అనౌన్స్ చేశారు. సో షామీర్పేటలో విల్లా తీసుకోవచ్చు, అక్కడ 1 కోటి రూపాయలు దొరికేస్తుంది. పటాన్ చెరువు సరౌండింగ్లో మనకి విల్లాస్ అంటే 1.5 1.60 దొరికేస్తాయండి. ఈ మధ్యన ఉన్న ప్లేసెస్ ఉన్నాయి చూసారా, ఇక్కడ మల్లంపేట, సుల్తాన్పూర్, ఎగ్జిట్స్ నేను మాట్లాడతాను. సుల్తాన్పూర్, మల్లంపేట, డుండిగల్లు, మేడ్చల్ మధ్యలో ఉన్న ఎగ్జిట్స్ అండి. కొత్తగా వచ్చిన 4A మల్లంపేట.
మల్లంపేట అంతా విల్లా ప్రాజెక్ట్సేనండి. సుల్తాన్పూర్ కూడా ఫ్యూచర్లో విల్లా ప్రాజెక్ట్స్ రాబోతున్నాయి. ఇక్కడ డుండిగల్ కూడా విల్లా ప్రాజెక్ట్స్ అండి. కండిమైసమ్మ, మేడ్చల్ అంతా విల్లా, ఇప్పుడు అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. షామీర్పేటలో అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్. సో ఎగ్జిట్ దగ్గర ఎందుకు చెప్తున్నానంటే, సో దట్ యూ కెన్ రీచ్ యువర్ ఆఫీస్ సేఫ్లీ, ఈజీలీ, వితౌట్ ట్రాఫిక్, అండ్ యూ కెన్ కమ్ బ్యాక్. చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఇప్పుడు షామీర్పేట అనుకుందాం. షామీర్పేటలో మనకు ₹1,00,00,000 విల్లా వచ్చేస్తుంది. కానీ మేజర్ ఛాలెంజ్ ఏంటంటే మనకు డిస్టెన్సు సపోజ్ సిటీ నుంచి వచ్చామనుకోండి ట్రాఫిక్ ఉంటుంది. సిటీ నుంచి కాకుండా ఓఆర్ఆర్ నుంచి వస్తే మనకి ట్రాఫిక్ ఉండదు, బట్ డిస్టెన్స్ ఎక్కువ అవుతుంది. ఆ డిస్టెన్స్ని బేర్ చేసుకోవాలి. ఎందుకంటే ఒక 45-50 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేస్తున్నామంటే పర్ డే 50-100 కిలోమీటర్స్ ఫ్యూల్ ఖర్చు అవుద్ది. అది చూసుకోవాలి మనం. అంటే కొనేసాను విల్లా, కానీ తక్కువ రేట్కి వచ్చింది, ₹1,00,00,000 వచ్చింది విల్లా. బట్ ఫ్యూచర్లో ఇప్పుడు హైబ్రిడ్ మోడల్స్ ఎక్కువ ఉన్నాయండి. అంటే వారానికి 2 రోజులు అలాంటి వాళ్ళకి ప్రాబ్లం లేదు, బట్ డైలీ వెళ్ళే వాళ్ళకైతే కొంచెం ఛాలెంజ్ అండి ఇది. నెక్స్ట్ డుండిగల్ మేడ్చల్లో ఈరోజు విల్లాస్ కొనలేని పరిస్థితి. మేడ్చల్లో బాగా రేట్లు పెరిగాయండి. నెక్స్ట్ డుండిగల్లో ఒక మంచి విల్లా కొనాలనుకుంటే 1,25,00,000కి మనకి ఒక మంచి ప్రాజెక్టులు దొరుకుతుందండి. గేటెడ్ కమ్యూనిటీ విత్ గుడ్ అమ్యూనిటీస్ విల్లాస్ ఒక 1,25,00,000, 1,30,00,000 దొరికేస్తుంది స్టార్టింగ్ ప్రైస్. సైజెస్ పెరిగితే రేట్ పెరుగుతుంది. అదేవిధంగా మల్లంపేటలో మనం తీసుకోవాలనుకుంటే 1,50,00,000 నుంచి 2 కోట్ల మధ్యన ఉన్నాయండి మల్లంపేట. సుల్తాన్పూర్లో ఇంకా డెవలప్ అవుతుంది, రాబోతున్నాయి కాబట్టి మనకు 1,25,00,000 దొరికేస్తాయి. పటాన్చెరు అంటే 1.5 నుంచి 2 crores మధ్యన విల్లాస్ అవైలబుల్ ఉన్నాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ అంటే ఏదో ఒక 2 ఎకరాల్లో 3 ఎకరాల్లోని కన్స్ట్రక్ట్ చేసి చిన్న ప్రాజెక్ట్ కాదు. అట్లీస్ట్ ఒక 10 acres ఉంటే బాగుంటుంది, రిలయబుల్గా ఉంటుంది, పబ్లిక్ ఎక్కువ ఉంటారు, అక్కడ బిజినెస్ కూడా బాగుంటుంది. అంటే ఈ కమర్షియల్ బిల్డింగ్స్ వస్తాయి, ప్లస్ ఈ క్లబ్ హౌస్లు, జిమ్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళ సేఫ్ సైడ్ ఉంటుంది. చిన్న ప్రాజెక్ట్స్ అంత సేఫ్టీ కాదు, పెద్ద ప్రాజెక్ట్ అంటే సెక్యూరిటీ ఉంటుంది, సేఫ్టీ ఉంటుంది. ఇట్స్ గుడ్ అండ్ ఆప్షన్ అని చెప్పచ్చు.